కథాస్రవంతి వీడని దుర్గంధం కథ రచన శ్రీ బొడ్డ కూర్మారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ బొడ్డ కూర్మారావు 1959వ సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా భిన్నాళ మదనాపురం గ్రామంలో జన్మించారు. వీరు ఐటీఐలో ఉద్యోగిగా పదవీ విరమణ చేసి ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. వివిధ పత్రికల్లో వీరి కథలు ప్రచురితమయ్యాయి. కొన్ని కథా సంకలనాలలో వీరి కథలు చోటు చేసుకున్నాయి. విశాఖపట్నం మువ్వలవానిపాలెం బస్టాండ్లో ఉంది నీల. ఉదయం 9 గంటలు. ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే సమయం. రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వాళ్ళు ఆదరాబాదరగా కనిపిస్తున్నారు. ఎండ అప్పటికే చురచురలాడుతోంది. చెమట్లు పోస్తున్నాయి. ప్రతి ఒక్కరూ నీల వైపు చూస్తున్నారు. చూసిన వారు అటువైపు వెళ్లకుండా నీలకు దూరంగా జరిగిపోతున్నారు. నీల కురూపు కాదు, భిక్షగత్తె కాదు, రోగిష్టి కాదు, పిచ్చిది కాదు. అయినా ఆమెకు దూరంగా వెళ్ళిపోతున్నారు. నీల నల్లముద్ద బంతి పువ్వులా ఉంటుంది. మెరుపు లాంటి ఆకర్షణ. ఆమె చెవులకు చిన్న బుట్టలు వేళ్లాడుతూ ఉంటాయి. నుదుటిపై చిన్న రూపాయి బిళ్లంత బొట్టు, మెడలో పసుపు తాడు, తాడులో నల్లపూసల్లో పుస్తెలు. సన్నము కాకుండా మరీ లావు కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. తను ఎక్కాల్సిన ఆటో కోసం ఎదురు చూస్తోంది. ఆ రోజు ఆలస్యమైందనుకుంటోంది. ఓ 4-5 ఈగలు తన చుట్టూరా తిరుగుతున్నాయి. సుమ్మగుడ్డతో వాటిని చికాగ్గా తరుముతోంది. ముసురుతున్న ఈగల్ని, నీల దగ్గరున్న బుట్టని చూసి అటువైపుగా మనుషులు వెళ్లడం లేదు. నీలకి అది అలవాటే. నీలక్క, ఆటో రాలేదా? నవ్వుతూ వచ్చి నీల పక్కగా నిలబడ్డాడు రామ్మూర్తి. నీల కూడా రామ్మూర్తిని నవ్వుతూ పలకరించింది. రాలేదు బాబూ అని, సుమ్మగుడ్డతో ఈగలు రుప్పుతూ బుట్ట సర్దుకుంటూ. అక్కడున్న అందరూ ఆ బుట్ట వైపే చూస్తున్నారు. కొంతమంది ముక్కుపై రుమాలు పెట్టుకుంటున్నారు. ఆడవాళ్లు పైటలు అడ్డు పెట్టుకుంటున్నారు ముక్కుకి. కొంతమంది సహజంగానే నిలబడి ఉన్నారు. ఇంతలో ఓ పిల్లి అంటూ బుట్టవైపు, నీలవైపు మార్చి మార్చి చూడసాగింది. ఆ పిల్లికి అలవాటే నీలబుట్ట వాసన ఎంత దూరం నుండేనే కనిపెడుతుంది. ఓ హక్కులా వచ్చి నీల చుట్టూ తిరుగుతుంది. అప్పుడప్పుడు హుంకరించినట్టు చూస్తుంది. ఆ పిల్లి సైకాలజీ నీలకు తెలుసు. ఎల్లెళ్ళు, తిరిగి వచ్చినాక నీ గొడవ చూస్తాను అని తన చేతిలోని గుడ్డతో విదిలించింది. దూరంగా ఉన్న ఓ కాకి ధైర్యంగా వచ్చి బుట్టపై నుండి ఎగిరింది. అవి నీకు వదలవు నీలక్క అన్నాడు రామ్మూర్తి బుట్టలు చూస్తూ. అవును బాబు, పాపం, వాటికి మిగిలిపోయిన బుర్రలు, తోకలు పడేస్తుంటాను అంది బుట్టలపై ఓ గుడ్డ కప్పుతూ. నీల బుట్టలు అంచెలంచెలుగా సర్ది ఉంటాయి. కిందన సిల్వర్ డేక్సీ, దానిపైన పళ్ళెం లాంటి సిల్వర్ ప్లేట్ మూతలా ఉంటుంది. దానిపైన ఓ వెదురు బద్దల దాగరా, దానిపైన సన్మైకా అంటించిన పల్చటి ప్లాంక్ లాంటి బల్ల చెక్క, దానిపైన మరో వెదురు బుట్ట, దాంట్లో ఓ ప్లాస్టిక్ పీట, ఓ కత్తిపీట, మంచినీళ్ళ సీసా. ఆ బుట్టలో 4 క్యారీ బ్యాగుల్లో 4 రకాల ఎండి చేపలను పెట్టుకుంటుంది. కింద సిల్వర్ డేక్సీలో తాజా పచ్చి చేపలు, నెత్తళ్ళు, గులిబెందలు, వరి సరిపిలు, చందువాలు ఐసు ముక్కల్లో ఉంచుతుంది. రామ్మూర్తి, నీల ఒకే ఆటో కోసం ఎదురు చూస్తున్నారు. రోజు వాళ్ళిద్దరూ ఒకే ఆటోలో ఎంవిపి కాలనీ నుండి కొత్త రోడ్డు వరకు వెళ్తారు. ఆ ఇద్దరూ సహచర ప్రయాణికులు కావటంతో నీలక్క అంటాడు రామ్మూర్తి. తను కూడా తమ్ముళ్లానే బాబూ అని పిలుస్తుంది. కష్టసుఖాలు కలపోసుకుంటారు ఖాళీ టైంలో. నీల వీధిలో చేపలు అమ్ముతుంది. ఆమె బతుకు తెరువు అదే. హార్బర్లో చేపలు కొని వీధుల్లో తిరిగి అమ్ముతుంది. రోజుకు 3000 పెట్టుబడి పెడితే 500-600 సంపాదిస్తుంది. కాళ్ళలోనూ గొంతులోనూ ఎక్కువ బిగు ఉండాలి. తల బలంగా నిలబడాలి. నెత్తిని 10-15 కేజీల బరువుతో చేపలమ్మా చేపలు, నెత్తళ్ళు, రెయ్యలు, చేపలు, చేపలమ్మా చేపలు అని వీధి చివరికంటూ వినిపించేలా అరవాలి. మేడల్లో తలుపులేసుకున్న ఇళ్ళు తలుపులు తట్టే కేకలు పెట్టాలి. బలము బిగి ఉండాలంటుంది నీల. అంత కష్టపడితే 500-600 మిగలడం కష్టం అంటుంది. అరే బాబు, ఆటో రాజుకు ఫోన్ చెయ్యి, ఆడ రాకపోతే వేరే ఆటోలో వెళ్ళిపోదుము, లేట్ అయితే ఖాతాలు పోతాయి బాబు అంది రామ్మూర్తి వైపు చూస్తూ. అలాగే నీలక్క
అంటూ ఫోన్ ప్రయత్నించసాగాడు అతను. రామ్మూర్తి ఓ దేవాలయంలో పనిచేస్తాడు. లెక్కలు రాయటం, టికెట్లు అమ్మటం, పురోహితులకు సహకరించడం వంటివన్నీ చూసుకుంటాడు. నెలకు 3,000 రూపాయలు జీతం ఇస్తుంది ట్రస్ట్. ఆ పైన పూజారులు కాయాకసురు, పండు, ఫలం ఇస్తూ ఉంటారు. డిగ్రీ చదువుకున్నాడు. పోటీ పరీక్షలు రాస్తున్నానని చెబుతుంటాడు, కానీ ఒక్కటే తగలలేదు. చిన్నప్పుడు వేదం నేర్చుకున్నాడట, కానీ మధ్యలో కాలేజీ ప్రభావంతో అన్నీ పక్కనెట్టేశాడట. ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాడట. ఉద్యోగం దొరికే వరకు ఏదో ఒక ఉపాధి. దేవాలయానికి వెళ్ళగానే ప్యాంటు షర్టు తీసేసి కండువ పంచకట్టులోకి మారిపోతాడు. మెడలో రుద్రాక్షమాలు వేస్తాడు. నుదుటిపైన 3 అడ్డునామాలు పెట్టేసి రామ్మూర్తి పంతులైపోతాడు. వాళ్ళ నాన్న గుడిలో పూజారేనట, చనిపోయాడు. వస్తున్నాడట నీలక్క, ట్రాఫిక్ జామ్ అయిందట. ఆ రోడ్డులో మంత్రిగారి కాన్వాయ్ వెళ్ళిందట, ఇప్పుడే క్లియర్ చేశారట అని రామ్మూర్తి చెబుతూ ఉండగానే వాళ్ళు ఎక్కాల్సిన ఆటో రానే వచ్చింది. అప్పటికే అందులో 2 ఆడవాళ్ళు కూర్చొనున్నారు. ముందు సిల్క్ చీరలో నడివయస్సావిడ ఒకరు, నేత చీరలో కొంచెం పెద్ద ఆవిడ ఒకరు. ఆటో ఆగగానే వాళ్ళిద్దరూ ముక్కులు మూసుకున్నారు. గాబరాగా తన బుట్టలు ఆటో వెనుక పెట్టడానికి ఉపక్రమించింది నీల. రండి, మీకు బాగా లేట్ అయిపోయింది అని ఆటో రాజు తన సీట్లోంచి తల బయటకు పెట్టి కేకేశాడు. రామ్మూర్తి వైపు సాయం కోసం చూసింది నీల. బరువుగా ఉన్న బుట్టనెత్తి ఆటోలో పెట్టాలంటే రోజూ రామ్మూర్తి సాయం పడుతూ ఉంటాడు. ఆటో వెనుక బుట్టలు పెట్టారు. ఏంటండి ఇది, ఈ కంపు మేము భరించలేం అంది సీట్లో కూర్చున్న నడివయస్సావిడ. మాకు పడదండి మరో ఆవిడ కూడా. అమ్మా, ఇది నా బేరం. వాళ్ళు రోజు ఎక్కుతారు. వాళ్ళతో పాటు మీకులాగే చాలామంది ఎక్కి దిగుతూ ఉంటారు. మీరు భరించలేకపోతే దిగిపోండి, లేకుంటే పావుగంట ఓపిక పట్టండి, మీ స్టాప్ వచ్చేస్తుంది అన్నాడు రాజు. దిగిపోవాలంటే ఎంతసేపు పట్టదండి? కాకపోతే నేను అర్జెంటుగా అక్కయ్యపాలెం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. నాకు తప్పదులేండి, ఈ దరిద్రం అనుభవించాల్సిందే చీత్కారంగా మాట్లాడింది ఆవిడ. రామ్మూర్తి వాళ్ళ చిరాకులు పరాకులు వింటున్నాడు. ఈలోగా నీల లోపలికెక్కి కూర్చుంది. వెనక సీట్లో 3 సరిపోయారు. ఆ నడివయసు ఆవిడ పక్కన నీల కూర్చోవడంతో ఆవిడకు ముళ్లపైన కూర్చున్నట్టుగా ఉంది. తన దగ్గరున్న ఓ సంచిని మధ్యలో అడ్డుగా పెట్టుకుంది. ఈలోగా ఇంకో అతను వచ్చి వాళ్ళ ఎదురు చిన్న బల్ల సీటు పైన కూర్చున్నాడు. ఆయన కాళ్ళు వాళ్ళ కాళ్ళకు తగులుతున్నాయి. నడివయసు ఆవిడ తన కాళ్ళను కాస్త పక్కకి జరిపింది. దాంతో ఇటు అతన్ని, బ్యాగ్ అడ్డుతో అటు నీలను తగలకుండా జాగ్రత్త పడుతూ పైటతో ముక్కు కప్పుకుని తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదని ఇంగితం ఉండాలి. వీధుల్లో తిరిగేవాళ్ళు, చేపలు అమ్ముకునేవాళ్ళు వేరే ఆటో కట్టించుకోవాలి అంటూ మూతి కంటి నొసలో ముడుచుకొని ఊపిరి బిగబట్టేసి అత్తిపత్తిలా కూర్చోంది. ఆవిడ మాటలకి రామ్మూర్తికి చుర్రుమంది. కుర్రోడు కదా, వెంటనే కౌంటర్ వేసుకున్నాడు. ఏంటమ్మా పెద్ద పెద్ద మాటలు, కంపులు లేకుండా ఇంపుగా కారులో వెళ్ళండి అంటూ గదమాయించిన స్వరంతో. ఏం లేదు బాబు, ఈరోజు తెల్లారు లేవగానే ఎవరి ముఖం చూశాను ఏమో, అడ్డమైన వాళ్ళతో కలిసి వెళ్లాల్సి వస్తోంది బయటకు వినిపించినట్టు అంది. మాటలు జాగ్రత్తగా ఆడండి, ఇక్కడ అడ్డమైన వాళ్ళు ఎవరూ లేరు. మేమెప్పుడు ఈ ఆటోలోనే వెళ్తాం వస్తాం, నోరు పారేసుకోకండి గట్టిగానే బదులిచ్చాడు రామ్మూర్తి. ఎందుకులే బాబు తగువు అంది నీల. తగువు కాదక్క, తక్కువ చేసి మాట్లాడుతున్నారు చూడు. కష్టపడ్డామంటే ఏం తెలుసు వీళ్లకు? ఈ దేశంలో సగానికి పైగా కంపుల్లోనే పనిచేస్తూ బతుకుతున్నారు. ఒకరు బతుకుని కించపరచడం మంచిది కాదు. ఎవరి బతుకులు వాళ్ళవి ఆవేశంతో రామ్మూర్తి. వెనుతిరిగి మాట్లాడుతున్న రామ్మూర్తి గతుకులో ఆటో పడ్డంతో ముందుకు తూలి డ్రైవర్ మీద పడ్డాడు. వెనుక వాళ్ళు పట్టుతప్పారు. బిగదీసుకుని కూర్చున్న ఆవిడ నేల మీద పడింది. ఎదురుగా కూర్చున్న ఆయన కూడా నడివయసు ఆవిడ మీద పడబోయి బ్యాలెన్స్ చేసుకున్నాడు. మధ్యలో పెట్టిన సంచి కాళ్ల కింద పడింది. అబ్బా రాజు, నడుములు విరిచేసినావు రామ్మూర్తి. నేనేటి చేశానయ్యా, ఈ రోడ్లు అలా తగలడ్డాయి. బాబు నెమ్మదయ్యా, నా గంపలు తుళ్ళిపోతాయి అని వెనకనున్న గంపలపై చెయ్యి వేసింది. ఆ చెయ్యి నడివయసు ఆవిడ చెయ్యిపై పడింది. ఆవిడ కూడా వెనక సీటు సపోర్ట్ చేస్తూ తన చెయ్యి వెనక్కి వేసింది. ఆ చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది. నీళ్ళ చెయ్యి పడ్డంతో టక్కును తీసేసింది. అమ్మా అక్కయ్యపాలెం దిగండి కేక వేసే డ్రైవర్ ఆటో ఆపుతూ. దిగేవాళ్ళకి తోవ ఇవ్వడానికి నీల దిగింది. గబగబా నడివయసు ఆవిడ దిగింది. డ్రైవర్కి డబ్బులు ఇస్తూ అబ్బా గొప్ప నరకం చూపించావులే అంటూ అందరినీ చురచరా చూసి చకచకా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఆటో ముందుకు కదిలింది. తర్వాత స్టేజీలో ఇంకో ఆవిడ దిగింది. ఇంకో 2 ఎక్కారు. తన స్టేజీ రావడంతో దిగిపోతూ రామ్మూర్తి, నీలక్క రేపు కలుద్దాం అంటూ బాయ్ చెప్పాడు. నీల దిగే స్టేజీ వచ్చింది. ఆటో ఆగిన తర్వాత డ్రైవర్ రాజు నీలకు సాయం చేశాడు బుట్టలు దింపడంలో. నీల ఓ గుడ్డను రింగులా సొమ్మ చుట్టి నెత్తిపైన పెట్టింది.
పైట మాటిమాటికి ఎగరకుండా గట్టిగా నడుంలోకి దూర్చింది. బుట్టలకు సాయం పట్టి నేల నెత్తిపైన పెట్టాడు రాజు. సరిగ్గా 1 గంటకు వచ్చేస్తాను, పావుగంట అటు ఇటుగా అని చెప్పి ఆటో ఎక్కేశాడు రాజు. చేపలోయ్ చేపలోయ్ అని అరుస్తూ తన రోజువారీ ఖాతాదారుల వీధుల్లోకి ప్రవేశించింది నీల. ఒక అపార్ట్మెంట్ ముందు ఆగింది. వాచ్మెన్ సాయంతో బుట్ట దింపింది. బుట్టలో సామాన్లు ఒక్కొక్కటి కింద పెడుతోంది. తను కూర్చునే ప్లాస్టిక్ సీటు పైకి తీసింది. ఆశ్చర్యం! ఆ పై బుట్టలో ఎండు చేపల కవర్ల మధ్యలో కత్తిపీట పక్కన ఒక మనీ పర్స్ కనిపించింది నీలకు. ఆతృతతో జిప్పు తెరిచింది. మరింత ఆశ్చర్యపోయింది. అయ్ బాబోయ్, డబ్బులు కట్టలు అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసింది. చేతులు చిన్నగా వణకసాగాయి. అలాంటి నోట్ల కట్టలను తను ఎప్పుడూ చూడలేదు. ఇదే ప్రథమం. 2000 కట్టలు 2, 500 కట్ట ఒకటి. 3 కట్టలు కొత్తగా పిన్ని కొట్టి ఉన్నాయి. ఎవరో వచ్చిన సడి చూసి గబగబా జిప్పు మూసేసి తెలివిగా పర్సును ఓ నల్ల క్యారీ బ్యాగ్ కవర్లో పెట్టింది. 3 బేరాలొచ్చాయి. వేగంగా చేపలు శుభ్రం చేసేసి కత్తిపీటతో తలలు, తోకలు, పులుసు తీసేసింది. శుద్ధి చేసిన చేపలు కవర్లో పెట్టి వాళ్ళని పంపించేసింది. 2-3 వీధులు తిరిగింది. బుట్ట సగం కంటే ఎక్కువే ఖాళీ అయింది. బుట్ట ఖాళీ అవుతున్నా ఆలోచనలతో తల బరువు ఎక్కుతోంది. రామ్మూర్తికి ఫోన్ చేసి చెప్పనా? ఆటోరాజుకు చెప్పనా? లేదంటే ఎవరికీ చెప్పకుండా చచ్చ దరిద్రపు ఆలోచనలు అనుకుంది. అయినా ఒకరి కష్టం నాకెందుకు? నా రెక్కల కష్టం నాది. కష్టం విలువే కదా డబ్బు. నేను 5 గంటలు కష్టపడితే 500 వస్తాయి. ఈ లెక్కన ఆ నోట్లు ఎన్ని రోజులు కష్టానివో. మధ్యాహ్నం 12 దాటుతోంది. బుట్ట దించేటప్పుడు, ఎత్తుకునేటప్పుడు జాగ్రత్తగా నల్ల క్యారీ బ్యాగ్ని చూసుకుంటోంది. డబ్బులు ఏం చెయ్యాలి అనే ఆలోచనలే ముసురుకుంటున్నాయి తన చుట్టూ రోజూ చేరే ఈగల్లా. పర్సుపోయిన వాళ్ళు పోలీసులకి చెబితే, పోలీసులు ఆటోరాజుని పిలిపిస్తే, ఆటోరాజు నా గూర్చి రామ్మూర్తి గూర్చి చెబితే, వాళ్ళు మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెడితే, పరిపరి విధాల పోతోంది నీల మనసు. అసలుకి అది ఏం డబ్బో? దొంగ డబ్బో, కష్టం డబ్బో? నేనే నేరుగా పోలీసులకు అప్పగించేస్తే, మంచి పోలీసు అయితే ఆరా తీస్తారు, కాకపోతే కాజేస్తారు. వాళ్లతో ముందుకెళ్తే గొయ్యి, వెనక్కెళ్తే నుయ్యి. ఆ ఆలోచనలతో నడుస్తూ చేపలు అంటూ అరవడం మానేసింది నీల. వీధి మలుపు దగ్గర ఒకతను ఆపాడు. తన దగ్గర ఉన్న చేపలన్నీ తీసుకుంటానన్నాడు. బేరసారాలకు చూడకుండా నష్టం రాకుండా ఇచ్చేసింది. తనకు ఆ రోజు వచ్చిన డబ్బులు లెక్క చూసుకుంది. తన వస్తువులన్నింటినీ శుభ్రం చేసుకుని బుట్టలన్నీ వరుస క్రమంలో పెట్టుకుంది. పర్సున్న నల్ల కవరు మళ్లీ మళ్లీ చూసుకుంది. రోడ్డు పక్కన చెట్టు నీడకు చేరింది. పర్సు సరిగ్గా చూడలేదు. దానిలో ఇంకేమైనా ఉన్నాయా? ఆ పర్సు ఎవరిదని ఎలా గుర్తించటం? ఆలోచనలతో పర్సు మళ్లీ చూసింది నీల. నోట్ల కట్టలతో పాటు ఆధార్ కార్డు, ఒక విజిటింగ్ కార్డు కనిపించాయి. నీల పెద్దగా చదువుకోలేదు, కానీ అక్షరజ్ఞానం ఉంది. ఆధార్ కార్డులో అడ్రస్ చూసింది. ఇంటి నెంబర్ చూసింది. విశాలాక్షి నగర్, విశాఖపట్నం అని ఉంది. మరైతే మాకు దగ్గరే అనుకుంది. విజిటింగ్ కార్డు తనకేమీ అర్థం కాలేదు, కానీ అందులోని ఫోన్ నెంబర్ను మాత్రం గ్రహించింది. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఆ డబ్బులు ఎవరివేనని తెలిసిపోతుందనుకుంది. అయినా ఇంత డబ్బు వాళ్ళకి ఇవ్వాలంటే ఎవరినైనా తోడు పెట్టుకోవాలనుకుంది. రామ్మూర్తే మెదిలాడు మనసులో. అవును, అతనే ఖచ్చితమైన మనిషి. ఆ అబ్బాయినే పిలుస్తాను. ఎక్కువ మందికి తెలిసిన ప్రమాదమే. రామ్మూర్తికి ముందే చెప్పాలి. ఎవరికీ తెలియకూడదని అనుకుంటూనే రామ్మూర్తికి ఫోన్ చేసింది. తనుండే బస్టాప్ దగ్గరలోని మర్రి చెట్టు దగ్గరికి రమ్మని చెప్పి అతని కోసం ఎదురు చూడసాగింది. ఎప్పుడో తనోసారి తన సెక్కం పారేసుకుంది. ఆ రోజున ఎంత బాధపడిందో జ్ఞాపకం తెచ్చుకుంది. తనవి పోయినవి 200, కానీ ఇవో అయ్య బాబోయ్ అని గుండె బాదుకుంది. ఎవరిదో సైకిల్ తీసుకుని గాబరాగా వచ్చాడు రామ్మూర్తి. జరిగిందంతా చెప్పింది నీల. ఆమె మనసును అర్థం చేసుకున్నాడు. సరే అక్క, ఓ పని చేద్దాం. నేను ఇప్పుడు నీతో వచ్చినా మన డ్రైవర్కి అనుమానం రావచ్చును. మామూలుగా నీ వెళ్ళిపో, నేను వేరే బస్సులో వచ్చేస్తా. అడ్రస్లో ఇల్లు అక్కడికి దగ్గరే కాబట్టి అక్కడికి నేను వచ్చిన తర్వాత ఆ నంబర్కి ఫోన్ చేద్దాం. సరే అంది నీల. రామ్మూర్తి వెళ్ళిపోయిన 5 నిమిషాల్లో ఆటోరాజు వచ్చేశాడు. అప్పటికే బుట్టలు సర్దుకున్న నీల గబగబా ఆటో వెనుక ఎక్కేందుకు ప్రయత్నించింది. ఏటి నీలమ్మా, ముందుకొచ్చే, సీటు ఖాళీనే కదా. ఎవరైనా ఎక్కుతారులే బాబు అని వెనకే కూర్చుంది, బుట్టలు కదలకుండా ఒక చేయి వాటిపై ఉంచి. ఆటో కదిలింది. మధ్య మధ్యలో ఒకరిద్దరు ఎక్కటం దిగడం జరుగుతా ఉంది.
ఎండకి రోడ్డు వేడెక్కి ఉంది. వేడిగాలులు వీస్తున్నాయి. నీల దిగాల్సిన ఎంవిపి కాలనీ వచ్చేసింది. నీల దిగి బుట్టల్ని దించింది. రేపు కలుద్దాం నీలమ్మా అంటూ రాజు ముందుకు పోనిచ్చాడు ఆటోని. మధ్యాహ్నం సమయం కావడంతో బస్టాండ్లో ఎవ్వరూ లేరు. ఓ మూలన నీల అలా బుట్టలు పెట్టిందో లేదో ఇలా వచ్చేసింది పిల్లి మ్యావ్ అంటూ. అలవాటు ప్రకారం వచ్చేసినావా తల్లి అంటూ తాను తెచ్చిన పచ్చి నెత్తళ్ల తలలు కవర్లోంచి తీసి కొంచెం దూరంలో ఓ క్రమంగా పడేసింది. పిల్లి నెమ్మదిగా అటు పరుగు తీసింది. అంతలోకే రామ్మూర్తి బస్సు దిగాడు. అమ్మయ్య వచ్చేసినావా అంది భారం దించుకున్నట్టుగా. చుట్టూ చూశాడు రామ్మూర్తి. పిల్లి తప్ప ఇంకెవరూ లేరు. పిల్లి కూడా కళ్ళు మూసుకుని దాని పని చేసుకుంటోంది. నీలక్క, ముందు మనం ఈ ఫోన్ నెంబర్తో మాట్లాడి మీ ఆధార్ దొరికిందని చెబుదాం. అప్పుడు ఇది వాళ్ళదో కాదో మనం తెలుసుకోవచ్చు. ఆధార్లోని పేరు వాళ్ళు చెప్పిన పేరు ఒక్కటే అయితే ఈ పర్సు వారిదే అని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళని రమ్మందాం అన్నాడు రామ్మూర్తి. ఖచ్చితంగా వాళ్లే బాబు. ఆ వాసనకి మెలికలు తిరిగిపోయిన ఆవిడే బాబు. తర్వాత ఎవరో అలాంటి బ్యాగున్నోళ్ళు ఎక్కనేదు అంది నీల. రామ్మూర్తి ఫోన్ చేశాడు. ఫోన్ కలిసింది. హలో హలో అంటూ అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాడు. మాట్లాడుకుంటూ వచ్చాడు. నీలకు ఆందోళనగా ఉంది. రామ్మూర్తి చెప్పాడు, నీలక్క ఆధార్ కన్ఫర్మ్ అయింది, వాళ్ళు వస్తారు అని. ఆవిడేనా? ఆత్రంగా నీల. వస్తే కదా తెలిసేది. ఆవిడ పేరు ఆధార్ పేరు ఒకటే, చంద్రకళ చెప్పాడు రామ్మూర్తి. పోన్లే బాబు, ఎవరి కస్టమర్కి చేర్చేస్తాం సంబరపడింది. చంద్రకళ రాక కోసం ఎదురు చూడసాగారు ఇద్దరు. పర్సు బుట్టలోనే ఉంది. ఇచ్చే వరకు నీలకు భయమే. దూరంగా ఓ కారు ఆగింది. కారులోంచి ఒక ఆవిడ దిగి నీల రామ్మూర్తి ఉన్నవైపు రాసాగింది. ఆవిడ వెనుకనే ఒకతను కూడా ఉన్నాడు. వాళ్ళ తాలూకా కావాలి. వాళ్లే నీలక్క, అటు చూడు, ఆవిడే కదా ఉదయం ఆటో ఎక్కింది. రామ్మూర్తి. అవును బాబు, వాళ్లే వాళ్లే నీల కన్ఫర్మ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తుండగానే ఓవైపు సంబరం, బాధతో ఉక్కిరిబిక్కిరైపోయింది నీల. వెంటనే వాళ్ళ పర్సు వాళ్ళకి ఇచ్చేయాలన్న తాపత్రయంలో వాళ్ళేం మాట్లాడతారోనని కూడా చూడకుండా వాళ్ళలా వచ్చి రావడంతోనే, అమ్మమ్మ ఎంత బాధపడిపోనావో తల్లి, డబ్బులు పోనాయి కదా, నీ కష్టం పోయిందని. ఇంద తల్లి ఇంద, ఇది నీ పర్సే తల్లి, ఇదిగిదిగో నాకే దొరికింది అంటూ ఉద్వేగంతో బుట్టలో దాచిన పర్సును ఆవిడ చేతిలో పెట్టింది. ఎంత గొప్ప మనసు! ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా భావించేవాళ్ళు. నీలక్క, నీకు పాదాభివందనాలు అని మనసులో దండం పెట్టుకుంటూ ఆ పర్సు చంద్రకళకు అందించే దృశ్యాన్ని చూసి చెలించిపోయాడు రామ్మూర్తి. పర్సు తీసి చూసుకుంది చంద్రకళ. అన్నీ ఉన్నాయి. తను పోగొట్టుకున్నవన్నీ దొరికాయి. ఉదయం నీలను ఈసరించుకున్నందుకు గాను ఇప్పుడు చంద్రకళ కళ్ళలో నీళ్లు తిరిగాయి. నీల కాళ్లపై పడబోయింది. వారించింది నీల. ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంది చంద్రకళ. నీల చెమట వాసన, నీల చేపల వాసన ఏమీ తెలియలేదు చంద్రకళకి. నీల మనసులోని పరిమళ సుగంధాలు అక్కడ చుట్టూ అలుముకున్నాయి. మీరింతవరకు వీడిన దుర్గంధం కథ విన్నారు. రచన శ్రీ బొడ్డ కూర్మారావు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సాక్షి ఫండే ఆదివారం 2022 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.